శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 37వ శ్లోకం. అశోకస్తారణస్తారః శూరసౌరిజనేశ్వరః అనుకూలస్యతావర్తః పద్మీ పద్మనిభేక్షణః. అశోకస్తారణస్తారః. అశోకః అంటే శోకము లేనివాడు. తారణః అంటే సంసార సాగరమును దాటించువాడు అంటే తరింపచేయువాడు అని. తార అంటే గర్భ, జన్మ, జర, మృత్యు రూపమైన భయము నుండి తరింపచేయువాడు అని. శూరః పరాక్రమము కలవాడు. సౌరిహి బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు. జనేశ్వరః జనులకు ప్రభువు. అనుకూలః అంటే సర్వులకు అనుకూలుడైనవాడు. శతావర్తః అంటే ధర్మరక్షణార్థము అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు. పద్మి అంటే పద్మమును చేతియందు ధరించినవాడు. పద్మనిభేక్షణః అంటే పద్మము వంటి నేత్రములు కలవాడు అని. ఈ శ్లోకంలో మనకి 336వ నామం నుంచి 345వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. అశోకస్తారణస్తారః శూరసౌరిజనేశ్వరః అనుకూలస్యతావర్తః పద్మీ పద్మనిభేక్షణః అంటే శోకము, మోహము, ఆకలి మొదలగు వాని నుండి రక్షించువాడు. శత్రువులు, చోరులు, వ్యాధుల నుండి రక్షించువాడు. సంసార భయము నుండి రక్షించువాడు. జయించు స్వభావము కలవాడు. సూర్యుని పుత్రుడు, జనులకు ఈశ్వరుడు, సకల భూతములకు ఆత్మగా భక్తులకు అనుకూలమైనవాడు. అంతేకాదు ధర్మమును కాపాడుటకై 100 కొలది ప్రాదుర్భావములు చెందువాడు. ఇంకా చేతియందు పద్మము కలవాడు. పద్మములను పోలి ఉండు నేత్రములు కలవాడు అయినటువంటి ఆ పరమాత్మనకు ప్రణామములు. స్వస్తి.